విజయవాడలో గన్ కల్చర్ పెరుగుతోంది. కామినేని వెంకటేశ్వర కాలనీలోని చెత్తకుండీలో ఓ గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గన్ ఎవరిది, చెత్తకుండీలో ఎందుకు పడేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, ఈ గన్ కు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ పోలీసులకు అందాయా? ఇది నాటు తుపాకీయా లేదా అంటే ఏదైనా కంపెనీ మేడ్ పిస్టలా? శ్రీరామ్, ఒక విధంగా చెప్పుకోవాలంటే విజయనగరంలో తీవ్ర కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. ఒక ఖాళీ స్థలంలో మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే 13వ డివిజన్ పరిధిలో ఉన్న రెవెన్యూ కాలనీలో, అంటే వెంకటేశ్వర వీధి అంటారు ఈ వీధి. ఇక్కడ ఫార్చ్యూన్ మురళి అనే ఒక హోటల్ కూడా ఉంది. ఆ ఎదురుగుండా ఆ వీధిలోనే ఒక 4 ఏళ్ల పాటు ఖాళీ స్థలం ఉంది. ఆ 4 ఏళ్ల పాటు ఎవరో కూడా అందులో ఉండట్లేదు. అక్కడ చెత్త అంతా పెరిగిపోయింది. ఇటీవల కాలంలోనే దాన్ని రెనోవేషన్ చేయడం కోసం అని చెప్పేసి దానికి సంబంధించిన ఇంటి యజమానులు ప్రయత్నిస్తున్న సమయంలోనే కూలీలకు ఒక ఖాళీ తుపాకీ దొరికింది. ఇది పిస్టల్ గా చెప్తున్నారు. పైథాన్ 357 మోడల్ గా దాని మీద నమోదై ఉంది. సుమారుగా ఇది 4-5 ఏళ్ల క్రితంగా ఇక్కడ చెప్తున్నారు. మనం ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ ఏబి వెంకటేశ్వర దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అది ఆయన చిత్రాన్ని చూసిన తర్వాత కూడా ఇది లోకల్ మేడ్ కాదు, ఇది బయట నుంచి వచ్చిందని కూడా చెప్తున్నారు. మొత్తంగా మనం చూసుకుంటున్నట్లయితే కనుక ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు కూడా మనం పరిశీలించినట్లయితే కనుక రాజధాని నగరంగా విజయవాడ ఎప్పుడైతే ప్రకటించబడిందో అప్పటి నుంచి కూడా భూ వివాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ గన్ కల్చర్ కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ పిస్టల్ ని మాచవరం పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఇంటి వద్ద తుప్పల్లో ఏ విధంగా ఈ గన్ పడింది, అదే విధంగా ఇది ఈ ప్రాంతానికి ఏ విధంగా వచ్చింది, గతం నుంచి ఉందా లేదంటే కనుక భూమిలో ఉందా, లేదంటే ఏ విధంగా ఈ తుపాకీ ఈ ప్రాంతానికి చేరుకుంది, ఇక్కడ ఎందుకు దొరికిందనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఉత్తరప్రదేశ్ నుంచి కానీ, బీహార్ నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ ఇటువైపు నుంచి కూడా ఇక్కడికి తుపాకులు సరఫరా కావడం కావచ్చు, లేదంటే పిస్టల్ కానీ అటువంటివి కానీ అక్కడి నుంచి కొనుగోలు చేసి ఈ ప్రాంతాన్ని తీసుకురావడం కావచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక దక్షిణ మధ్య రైల్వే ప్రాంతంలో ఇది ఒక సెంటర్ పాయింట్ గా ఉంది, వ్యాపార కూడలుగా ఉంది విజయవాడ నగరం అనేది. ఈ నేపథ్యంలోనే ఈ నగరానికి తరచూ ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. ఈ ముసుగులో వ్యాపార ముసుగులో కావచ్చు, లేదంటే కనుక ఇతరత్ర ముసుగుల్లో కొంతమంది నేరగాళ్లు కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అందరూ చూస్తుండగానే కొద్దిసేపటి క్రితం ఒక పట్టపగలు ఈ విధంగా ఒక ఖాళీ పిస్టల్ అనేది ఒక ఖాళీ ప్రాంతంలో దొరకడం అనేది ఒక విజయవాడలో సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. ఈ మొత్తంగా ఆ ప్రాంతవాసులందరూ కూడా కొంత ఆందోళన కూడా చెందుతున్నారు. ఎప్పుడు ఇటువంటి సంఘటనలు మేము చూడలేదు. విజయవాడ రాజధానిగా ప్రకటించిన తర్వాత తరచూ ఇటువంటి సంఘటనలు మేము వినవాల్సి వస్తుంది అని చెప్పి కూడా ఆందోళన చెందుతున్నారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే నేర స్థాయి కూడా పెరిగిపోయింది. ఇక్కడ భూ వివాదాలు పెరుగుతున్నాయి, హత్యలు పెరుగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా స్థానికులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ వినాయక్.